షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అమ్మ, ఇప్పుడు జూన్ 2024 మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ యొక్క మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. వీళ్ళు చేసే పోటీ పరీక్షలు కావచ్చు, వీళ్ళు దూరపు విద్య దీని గురించి చేసే ప్రయత్నాలు కావచ్చు సఫలీకృతం అవుతాయి. కానీ ఏంటంటే వీళ్ళకి గురుబలం తగ్గడం వల్ల వీళ్ళకి కొద్దిగా వాటిల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చూసుకొని ఎప్పటికప్పుడు మీకు మీరే స్కాన్ చేసుకుంటూ ఉండడం వల్ల వాటిల్లో ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్ళడం అనేది కనబడుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చులు కనపడుతూ ఉండేది. అంటే ద్వితీయార్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి లాభాలు వస్తున్నా కూడా వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు మాట్లాడే మాట విధానం ద్వారా అవతల వాళ్ళకి నొప్పి కలిగిస్తే మాత్రం తప్పనిసరిగా చూడండి, ఇప్పుడు ఎవరో ఏదో ఒక కాంట్రాక్ట్ చేతికిస్తారు, సంతకాలు పెట్టించుకోవడం, ఏదో అక్కర్లేని మాటలు ఏవో వస్తాయి, దానివల్ల ఏమవుతుందంటే అది రద్దు చేసేసుకోవడం, ఇలాంటివి అనమాట. ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించుకోవాలి. కుటుంబ సభ్యులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళకి ధనపరంగా అలాగే ఉద్యోగాల పరంగా వృద్ధిపరంగా అంటూ ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది కాబట్టి కాస్త పనులు మందకొడిగా సాగడం, ఇదివరకు ఎంత స్పీడ్గా యాక్టివ్గా ఉన్నారో అప్పుడు ఈ యాక్టివ్నెస్ అంతా తగ్గడం అనేది వీళ్ళకి కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే కొనుగోలు విషయాలు, వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా శ్రద్ధ అనేది తక్కువ అవుతుంది. అశ్రద్ధ బాగా పెరగడం అనేది ఇక్కడ వీళ్ళకి కనబడుతుంది. అలాగే దూర బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే కేవలం ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉండడం వల్ల వీళ్ళు ఎంత చదివినా ఏం చేసినా ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఉద్యోగాన్ని రాకపోవడానికి కారణం ఇదే తప్ప వీళ్ళు ఏదో ప్రయత్నించకపోవడం అని ఏం కాదు. ప్రయత్నించినా కూడా అక్కడ సమయానికి గుర్తు రాలేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ప్రథమార్థం వరకు కూడా రవి వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ పరంగాను ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతుందమ్మా. అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ లలిత కళలు వీటికి సంబంధించిన ఏమైనా పోషణార్థం చూసుకునేవాళ్ళు వీళ్ళంటి కూడా అనుకూలంగా ఉంది. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుని వాటికి తగ్గట్టుగా పనులు ముందుకు చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి అంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఏమైనా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం లేదా ఇంట్లో పెద్దల యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా వీళ్ళు మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా. ఈ మీనరాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిదమ్మా? మీనరాశి వాళ్ళకి కూడా ఏళ్ళనాటి శని అనేది జరుగుతోంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని 3 సార్లు పారాయణ చేసుకుంటూ ఉండడం, ప్రతి శనివారం నియమాలు పాటిస్తూ ఉండడం, అలాగే ఏదైనా బయటికి ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరించి వెళ్ళడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు చోటు చేసుకుంటాయమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.